చూద్దాం. చల్లగా ఉంది. రసగుల్లా ట్రై చేయండి సార్. అది కూడా ఎలా ఉందో చెప్పండి. మా స్పెషల్ రసగుల్లా పిస్తాస్ కూడా వేసి బాగా డెకరేట్ చేసాం. బాగుంది సార్. డిష్ థ్యాంక్ యూ సార్. సో మనమైతే హోటల్ ఆడడం అయిపోయింది. రెస్టారెంట్ ఆడడం అయితే మనకు అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే హోటల్ ప్లే చేసుకుందాం. సో రిసెప్షనిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. వెల్కమ్ టు అవర్ ప్యారడైజ్ హోటల్. సో రూమ్స్ ఉన్న వేకెంట్ లిస్ట్ అయితే మనకైతే ఇచ్చేశారు రిసెప్షనిస్ట్. సో కస్టమర్ అయితే చూస్తున్నాడు. ఏ రూమ్ తీసుకుంటే బాగుంటుంది? కస్టమర్ ఏ రూమ్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు రిసెప్షనిస్ట్ కొన్ని సజెషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడైతే మనకి 501 ఖాళీగానే ఉంది. ఎందుకంటే అది లగ్జరీ రూమ్ అండ్ అక్కడ స్విచ్ బోర్డ్స్ అలాంటివన్నీ ఉంటాయి, సేఫ్గా ఉంటుంది. అందుకని సజెషన్ ఇస్తున్నా. 501 తీసుకోవాలి. ఓకే, నేను 1 వీక్ ఉందాం అనుకుంటున్నాను 501లో. నేను ఇప్పుడు ఒక అడ్వాన్స్ 2500 ఇస్తాను. కొద్దిగా రూమ్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి. కొద్దిగా కీస్ ఇచ్చి మీరు రూమ్కి వచ్చినాక నేను కొన్ని ఆర్డర్స్ పెట్టుకోవాలి. ఇప్పటికే చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాను. కొద్దిగా హంగ్రీ అవుతుంది. ఫ్రెషప్ అయ్యి ఆర్డర్ ఇస్తాను. కొద్దిగా తీసుకురండి ప్లీజ్. ఇవ్వండి రూమ్ కీస్. నేను ఎలా పోవాలో రూమ్కి గైడ్ చేస్తాను. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోండి. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరూ అయితే రూమ్కి అయితే వెళ్తున్నారనమాట. సో మనం కూడా వెళ్దాం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకుందాం. సో ఇక్కడైతే మనకి 503, 502 అండ్ ఇక్కడ 501 ఉంది. సో వాళ్ళు కూడా అటే వస్తున్నారు అనుకుంటా. ఆగండి, ఒక్క నిమిషం.